నమో నారాయణాయ. రేపే తొలి ఏకాదశి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును, శ్రీకృష్ణ పరమాత్మను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ముందుగా పసుపుతో ఇంటి నేలను అలికి అందమైన ముగ్గు వేయాలి. అనంతరం పీటను ఏర్పాటు చేసి శ్రీ వినాయకుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహాలక్ష్మీదేవి వారి విగ్రహాలు లేదా చిత్రపటాలను ప్రతిష్ఠించాలి. బాలకృష్ణుని కూడా ఉంచుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసి శ్రీ వినాయక స్వామివారికి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహాలక్ష్మీదేవి వారికి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయాలి. శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ పరమాత్మకు తులసి దళాలు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా తులసి దళాలతో పూజించాలి. పురాణాల ప్రకారం భక్తితో శ్రీహరికి ఒక్క తులసి దళాన్ని సమర్పించినా అపారమైన పుణ్యఫలం లభిస్తుందని, పాపక్షయం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ఆ తర్వాత ధూపం, దీపం సమర్పించి నైవేద్యంగా పేలాల, పిండి, శనగలు, కొబ్బరికాయ సమర్పించాలి. ఈరోజు బియ్యపు పిండితో 7 దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఒకవేళ 7 దీపాలు వెలిగించడం కుదరకపోతే 3 దీపాలు లేదా కనీసం 1 దీపమైనా భక్తి శ్రద్ధలతో వెలిగించండి. ఏకాదశి రోజున సాధ్యమైనంత వరకు బియ్యం, గోధుమలతో చేసిన ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసం ఉండడం మంచిదని ఆచారం. అందుకే ఈరోజు శ్రీహరికి నైవేద్యంగా పేలాల పిండి సమర్పిస్తారు. పూర్తి ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు లేదా 1 పూట సాత్విక ఆహారం తీసుకోవచ్చు. రోజంతా శ్రీహరి నామస్మరణ చేస్తూ ఓం నమో నారాయణాయ, గోవిందా గోవిందా అని జపించాలి. వీలైతే విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. సంప్రదాయం ప్రకారం వీలైతే ఆ రాత్రి నేలపై విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనమందరం కలిసి ఈ పవిత్రమైన మంత్రాన్ని భక్తితో జపిద్దాం. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే పూజ పూర్తయిన తర్వాత భక్తి దోషం, శక్తి దోషం, క్రియాదోషం ఏవైనా జరిగి ఉంటే వాటిని క్షమించమని శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ క్షమాప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణలు చేసుకుని స్వామివారి ఆశీర్వాదం పొందాలి. సాధ్యమైనంత వరకు సాయంత్రం కూడా దీపారాధన చేసి శ్రీహరిని పూజించాలి. గోవిందనామాలు, విష్ణు సహస్రనామం లేదా శ్రీహరి స్తోత్రాలను పారాయణం చేయటం ఎంతో శుభప్రదం. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మీ మనసులో ఉన్న కోరికలు, బాధలు, సమస్యలు అన్నింటినీ శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద ఉంచి, స్వామి, నా జీవిత భారమంతా మీకే అప్పగిస్తున్నాను, ఇక మీరు చూసుకోవాలి అని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించండి. మీ కష్టాలు, బాధలు, ఆందోళనలు అన్నింటినీ శ్రీహరి చరణాల్లో సమర్పించి ఆయనపై పూర్తి నమ్మకం ఉంచండి. భక్తితో ప్రార్థించిన వారి మొరను శ్రీ మహావిష్ణువు తప్పకుండా ఆలకిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ పరమాత్మ వారి కృపాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. గోవిందా గోవిందా. గోవింద గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షివాహన